కేంద్ర బడ్జెట్లో రాజధాని ప్రాంత రైతులకు మూలధన రాబడి పన్ను మినహాయింపు ఇవ్వటంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అమరావతిలోని సచివాలయానికి చేరుకున్న రైతులు అక్కడ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం అమరావతి రైతులకు శుభవార్త చెప్పింది. క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి తమ ప్లాట్లకు సంబంధించి మినహాయింపు కోరుతున్నారో దానికి అనుగుణంగా కేంద్ర నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో ఆ వార్త రావడంతో రైతులు ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. వారి మాటల్లోనే దీనికి సంబంధించి వివరాలు అయ్యి తెలుసుకుందాం. సార్, అనుకున్నట్లుగానే అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు అది ఇచ్చారు. దీనిపై మీ స్పందన? అదే మొదటి డిమాండ్ కాదు అది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ మొదలుపెట్టిన రోజు నుంచి రైతాంగం కోరుకుంటున్నారు. మాకు రేపొద్దున అమ్మితే ఏదైనా మాకు ఇచ్చిన భాగం నుంచి మేము అమ్మకాలు జరిపినట్లయితే మాకు పన్ను మినహాయింపు కావాలని అడిగారు. అయితే స్థానికంగా ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీనికి కృషి చేస్తామని తదనుగుణంగా లెటర్లు రాయటం కూడా జరిగింది. ఆయన హామీ ఇవ్వటం జరిగింది. తర్వాత ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో అమరావతిలో ఎవరైతే రైతాంగం ఉన్నారో ఆ రైతాంగం భూములు తమ కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించి కేటాయించిన భూముల్లో వారు అమ్మాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ పన్ను మినహాయింపు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అడిగారు. అది పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఆనందంగా ఉన్నారు. అడిగే సమయంలో చాలా విమర్శలు కూడా వచ్చింది. ఇదంతా జరిగే పని కాదు, ఇది జరిగే పని కాదు, అడిగినంత మాత్రాన అంత తేలిగ్గా కేంద్రం చేయదు అన్న విమర్శలు కూడా వచ్చినాయి. అయినా సరే మీరు ఏ ధైర్యంతో ముందుకెళ్ళగలరు? విమర్శలు వచ్చినటువంటి మాట వాస్తవే, కానీ విమర్శలు రావడానికి కారణం ఇది పార్లమెంట్లో పెట్టి బడ్జెట్లో ఆమోదం పొందాలి అనేటువంటి దాంతో కొంచెం ఈ విమర్శలకు తాపకాశం వచ్చింది. కానీ ఏదేమైనా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు మా ఎడలో ఉన్నటువంటి నమ్మకంతో పనిచేస్తూ పదే పదే రైతులు ఈ రోజున పూలింగులు ఇచ్చినటువంటి దాన్ని నేను ఒమ్ము చేయను, వాళ్ళకు సహకరించి తీరుతాను అనేటువంటిది వారు ఇచ్చినటువంటి నమ్మకం, వారి పట్టుదల తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో సాధించి తీరుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో మేము ప్రయాణం చేశాం. అట్లాగే మా శాసనసభ్యుల వారు, మా పార్లమెంటు సభ్యుల వారు, మాకు సహకరించిన మంత్రివర్యులు తోటి కలుపుకొని ముఖ్యమంత్రి గారిని మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. ప్రతి విమర్శలు రాకుండా ఎవరైతే రాజధానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఇక్కడ పనిచేస్తున్నాయో రాజకీయ పార్టీలు, వారు చేసే విమర్శలకి తిరుగుబాటుగా ఎగరేసేటట్టుగా పార్లమెంట్లో ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి మా పార్లమెంటు సభ్యులు అందరి యొక్క ఆమోదంతో ఈ రోజున చట్టబద్ధత కల్పించడం అనేటువంటిది మాకు ఆనందించదగిన విషయం. కేంద్రం తాజా నిర్ణయం మీకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందంటారు? చాలా అండి. ఫస్ట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అపారమైన నమ్మకంతో రైతులందరూ భూములు ఇచ్చారు. అలాగే ఇది కూడా చేస్తారని మా అందరికీ నమ్మకం ఉంది. మొదటి నుంచి కూడా రైతులు అడుగుతున్నారు. అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లారు. అలాగే అరుణ్ జైట్లీ గారు భవన సంప్రదాయాలు శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా మా శాసనసభ్యుల ద్వారా మేము అందరం మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయటం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని రైతులకి ఎలా మేలు చేకూరుస్తారు అనే దానికి ఒక నిదర్శనంగా మేమందరం భావిస్తున్నాం. మేము 10 ఎకరాలు ఇచ్చామండి రాజధాని నిర్మాణానికి. ఎంతో సంతోషంగా ఇచ్చాము. గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకంతో, మా శాసనసభ్యుల వారి మీద గౌరవంతో అంతా వ్యతిరేకం లేకుండా అందరం కూడా సహకరించాము, బాగా ఇచ్చాము. ఇచ్చినందుకు మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాకు ఎక్కువ రెట్టింపు నమ్మకం కలిగించే మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఫస్ట్ నుంచి బాబు గారి మీద నమ్మకం మీద భూములు ఇచ్చాము. ఇచ్చినందుకు మా కళ నిజం చేశాడు. ఇవాళ కళ పండిందని మేము ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటున్నాము. అదేవిధంగా ఈ రాజధాని రైతులు ఏ మూలన రాజధానే కాదు, రాజధాని పరిసర ప్రాంతాల రైతులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఇవాళ ఇంకా మాది తీసుకోవాలని పక్క గ్రామాల వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే రకంగా ఇంకా స్కీములు ఎన్నో ముందు రోడ్లు కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఇంకా చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఏదైతే ఇంకొంతమంది రైతులు ఈ భూ సమీకరణకి ఇంకా ముందుకు రావాల్సి ఉంది, వాళ్ళు ఈ నిర్ణయం ద్వారా ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళని ఎలా ఒప్పించే అవకాశం ఉందంటారా? ఈ అవకాశం రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలా. ముఖ్యంగా ఇక్కడ రాజధాని రైతాంగం అంతా కూడా మేము ప్లాట్లు అమ్ముకుంటే మాకు అవకాశం కల్పించండి చెప్పి ఆనాడు అరుణ్ జైట్లీ గారిని, మన ఎమ్మెల్యే గారిని, మన ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అరుణ్ జైట్లీ గారు. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అట్లనే మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో కొంతమంది ఎగతాళి చేశారు ఈ కోరిక మీద తీరుద్దా అని. కానీ ఈనాడు అరుణ్ జైట్లీ గారు తీర్చారు. దానికి అనుగుణంగా ఇక్కడ
ఈయనటువంటి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఈ పొలాలు ఇచ్చి ఇక్కడ ఉపయోగించుకోవాలని చెప్పి ఈ అవకాశం ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్న రైతాంగాన్ని ఈయనటువంటి రైతాంగాన్ని కూడా ఇవ్వాలని చెప్పి. ఇది ఒక అసాధ్యం అనుకున్న కోరిక సుసాధ్యం చేసిన ముందర ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన కాంచి మొదటి నుంచి మేము ఇది ఒక డిమాండ్, ఇదేది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది రద్దు చేయడం అనేది సరైన సమయంలో నిర్ణయం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే రేపటి నుంచి ఫ్లాట్ల ఇవ్వటం అయిపోయింది, రేపటి నుంచి కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. దీనివల్ల దాదాపు రిజిస్ట్రేషన్ ఛార్జీలో 30% గెయిన్ అనేది రైతుకి కలుగుద్ది. ఈ బెనిఫిట్ కలగజేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే దీన్ని కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు శ్రావణ కుమార్ గారికి, ఎంపీ జయదేవ్ గారికి, మంత్రివర్యులు అరుణ్ జైట్లీ గారికి, వెంకయ్యనాయుడు గారికి రైతాంగం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఇక్కడ రాజధాని రైతుల స్పందన. ఏదైతే రాజధాని నిర్మాణంలో ఇక తాము కూడా భాగస్వాములపై ముందుకెళ్తామని చెప్పి వాళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది. కెమెరామెన్ కె నరేష్తో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.